సింగిల్ ఇన్హెరిటెన్స్ అయితే చూసాం. కానీ ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాసు, మళ్ళీ ఆ క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ఇన్హెరిట్ చేసుకుంటే అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. సో ఈ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక చైల్డ్ క్లాస్ అనేది ఇంకో చైల్డ్ క్లాస్ నుంచి అయితే ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఇది ఇలా ఒక చైన్ అయితే ఫామ్ అవుతుంది అనమాట. సో దీని సింటాక్స్ చూసుకుంటే ఫస్ట్ గ్రాండ్ పేరెంట్ అనే క్లాస్ ఉంటుంది. సో దీంట్లో కోడ్ ఉంటుంది. తర్వాత ఈ మళ్ళీ పేరెంట్ అనే క్లాస్. సో ఈ పేరెంట్ అనేది గ్రాండ్ పేరెంట్కి చైల్డ్ కదా. సో ఈ పేరెంట్ అనే క్లాస్ గ్రాండ్ పేరెంట్ నుంచి మెథడ్ తీసుకుంటుంది. తర్వాత కింద కోడ్ ఇస్తాం. తర్వాత ఈ చైల్డ్ అనేది పేరెంట్కి చైల్డ్ కదా. సో ఇది మళ్ళీ ఈ గ్రాండ్ పేరెంట్ యొక్క చైల్డ్ దగ్గర నుంచి అంటే పేరెంట్ నుంచి మెథడ్స్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇది సింటాక్స్ అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ యానిమల్ అనే క్లాస్ క్రియేట్ చేసాం. ఇక్కడ సౌండ్ అనే మెథడ్ ఇచ్చి యానిమల్ మేక్ సౌండ్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. తరువాత డాగ్ అనే క్లాస్ క్రియేట్ చేసి ఈ యానిమల్ నుంచి మెథడ్స్ని ఇన్హెరిట్ చేసుకొని సో ఇక్కడ బార్క్ అనే ఇంకో మెథడ్ ఇచ్చి డాగ్ బాక్స్ అనేది ప్రింట్ చేస్తున్నాం. తరువాత ఇక్కడ పప్పి అనే ఇంకో క్లాస్ క్రియేట్ చేసి ఈ చైల్డ్ యానిమల్కి చైల్డ్ డాగ్ కదా. సో మళ్ళీ ఈ డాగ్ నుంచి ఈ చైల్డ్ మళ్ళీ మెథడ్స్ ఇన్హెరిట్ చేసుకొని స్లీప్ అనే మెథడ్ యూజ్ చేసి పప్పి స్లీప్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్ పప్పి అనే క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సో దానికే సౌండ్, బార్క్, స్లీప్ ఈ మూడు అయితే కాల్ చేస్తున్నాం. బికాజ్ ఇక్కడ పప్పి అనేది డాగ్ నుంచి మెథడ్స్ ఇన్హెరిట్ చేసుకుంటుంది, డాగ్ అనేది యానిమల్ నుంచి ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా ఈ పప్పి అనేది డాగ్ అండ్ యానిమల్ ఈ రెండు దగ్గర నుంచి అయితే మెథడ్స్ అయితే ఇన్హెరిట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు అవుట్పుట్ చూడండి, యానిమల్ మేక్ సౌండ్, డాగ్ బాక్స్, పప్పి స్లీప్స్. సో ఈ మూడు మెథడ్స్ని ఒకేసారి కాల్ చేసాం జస్ట్ ఈ చైల్డ్ దగ్గర నుంచి. సో ఇలా అయితే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అయితే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం మల్టీ ఇన్హెరిటెన్స్ చూద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో.